మన రోజువారీ జీవితంలో కరెంట్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఉదయం అలారం దగ్గర్నుంచి రాత్రిపూట మనం చదివే పుస్తకంపై వెలుగునిచ్చే దీపం వరకు అంతా విద్యుత్తే. నిజమే. ఇదంతా మనకు పెద్ద పవర్ స్టేషన్ల నుండి వస్తుంది. కానీ కరెంటు పోయినప్పుడు లేదా ఎక్కడికెళ్ళినా బయటకు వెళ్ళినప్పుడు మన చేతిలో ఉండే చిన్న టార్చ్ లైట్ ఒక హీరోలా అనిపిస్తుంది. అవును, ఒక చిన్న స్విచ్ నొక్కగానే చీకటి మాయమవ్వడం చాలా సింపుల్గా అనిపిస్తుంది. కాని దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, అదే ఈరోజు మనం లోతుగా చూడబోతున్నాం. కరెక్ట్. ఒక సాధారణ టార్చ్ లైట్ వెనుకున్న సైన్స్. ఆ చిన్న బ్యాటరీలో ఉన్న శక్తి ఆ బల్బులోని సన్నని తీగ వరకు ఎలా ప్రయాణిస్తుంది? ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక సైన్స్ పాఠ్యపుస్తకంలోని కొన్ని ప్రాథమిక సూత్రాలున్నాయి. వాటి ఆధారంగా వెళ్దాం. సరే, అయితే మొదలు పెడదామా? ఆ టార్చ్ లైట్ గుండెకాయ నుండి, అదే విద్యుద్ఘటం, మనం వాడే బ్యాటరీ. తప్పకుండా. దాన్ని గమనిస్తే ఒకవైపు లోహపు మూత, మరోవైపు పళ్ళేముంటాయి. అవును, వాటి మీద ప్లస్ మైనస్ గుర్తులు కూడా ఉంటాయి. అవి ఎందుకుంటాయి? కేవలం గుర్తుల కోసమేనా? అస్సలు కాదు. వాటికి చాలా లోతైన అర్థం ఉంది. ఆ గుర్తులు రెండు టెర్మినల్స్ను, అంటే రెండు ధృవాలను సూచిస్తాయి. లోహపు మూత ఉన్నది ధనధ్రువం ప్లస్, ఆ పళ్ళెమున్నది రుణధ్రువం మైనస్. ఓకే, అంటే పాజిటివ్ నెగటివ్ టెర్మినల్స్ అన్నమాట. అవును. ఇక్కడ ఇంకో విషయం. మనం సాధారణంగా వాడేది సెల్, అంటే విద్యుత్ ఘటం. అలాంటి 2-3 సెల్స్ను కలిపితే దాన్ని బ్యాటరీ అంటారు. ఓహో, అవునా? అంటే మనం టీవీ రిమోట్లో వేసేవి సెల్స్, కారులో ఉండేది బ్యాటరీ, అంతేనా? కరెక్ట్. సరే, మరి ఈ సెల్ లోపల విద్యుత్ ఎలా పుడుతుంది? అదే నా ప్రశ్న కూడా. ఆ సెల్ లోపల కొన్ని రసాయనాలుంటాయి. వాటి మధ్య ఒక రసాయన చర్య జరుగుతుంది. ఆ చర్య వల్ల ఎలక్ట్రాన్స్ అనే అతి సూక్ష్మమైన కణాలు ఒక ధ్రువం దగ్గర ఎక్కువగా పేరుకుపోతాయి. అంటే ఒకచోట ఒత్తిడి ఎక్కువ అవుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఒక చిన్న నీటి పంపులా ఊహించుకోండి. పంపు నీటిని ఎలాగైతే నెడుతుందో, ఈ రసాయన చర్య ఎలక్ట్రాన్లను నెట్టడానికి ఒక ఒత్తిడిని సృష్టిస్తుంది. ఆ వోల్టేజ్ అంటారా? అవును. ఆ ప్లస్ మైనస్ గుర్తులు ఆ వోల్టేజ్ యొక్క రెండు చివర్లను సూచిస్తాయి. చాలా బావుంది. బ్యాటరీ అంటే ఎలక్ట్రాన్లను నెట్టే ఒక చిన్న పంపు. మరి రీఛార్జబుల్ బ్యాటరీల సంగతేంటి? వాట్లో ఏం జరుగుతుంది? మంచి ప్రశ్న. సాధారణ సెల్స్లో ఆ రసాయన చర్య ఒకే వైపు జరుగుతుంది. రసాయనాలైపోగానే సెల్ పనిచేయదు. కానీ రీఛార్జబుల్ బ్యాటరీలలో మనం బయట నుండి కరెంటు పంపినప్పుడు ఆ రసాయన చర్యను రివర్స్ చేయొచ్చు. ఓ, అంటే ఖర్చైన రసాయనాలను మళ్లీ పాత స్థితికి తీసుకురావచ్చన్నమాట. అందుకే వాటిని మళ్లీ వాడగలుగుతాం. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మన పంపు అంటే బ్యాటరీ రెడీగా ఉంది. అది సృష్టించే వోల్టేజ్ కూడా అర్థమైంది. ఇక ఆ శక్తి కాంతిగా మారే చోటుకు వద్దాం. బల్బు. బల్బు. దాని లోపల మెరిసే ఆ సన్నని తీగ. దాని దగ్గర అసలు మ్యాజిక్ అంతా జరుగుతుంది. దాన్ని ఫిలమెంట్ అంటారు కదా, అది ఎలా వెలుగుతుంది? అవును, ఫిలమెంట్. అది సాధారణంగా టంగ్స్టన్ అనే ఒక ప్రత్యేకమైన లోహంతో తయారు చేస్తారు. విద్యుత్ దాని గుండా వెళ్ళినప్పుడు అది విపరీతంగా వేడెక్కుతుంది. ఎంత వేడెక్కుతుంది? చాలా ఎక్కువ. టంగ్స్టన్ ప్రత్యేకత ఏంటంటే అది దాదాపు 3400 డిగ్రీల సెల్సియస్ వరకు కరిగిపోకుండా ఆ వేడిని తట్టుకోగలదు. వావ్, అంత వేడికా? అవును, అంత వేడికి అది నిప్పులా ఎర్రగా కాలి తెల్లని కాంతినిస్తుంది. వేరే సాధారణ తీగైతే ఆ వేడికి కాలిపోతుంది. అంటే టంగ్స్టన్ యొక్క అధిక ద్రవీభవన స్థానం ఇక్కడ కీలకం. సరే, మరి ఈ ఫిలమెంటుకు కరెంట్ ఎలా వెళ్తుంది? బల్బుకు కూడా బ్యాటరీలాగే టెర్మినల్స్ ఉంటాయా? ఉంటాయి. మీరు బల్బు అడుగుభాగాన్ని చూస్తే మధ్యలో నల్లటి పదార్థంతో వేరుచేసిన 2 లోహపు భాగాలు ఉంటాయి. అవును, గమనించాను. ఒకటి అడుగున ఉండే చిన్న కొన, రెండోది దాని చుట్టూ ఉండే మెటల్ కేసింగ్. అవే బల్బు యొక్క 2 టెర్మినల్స్. ఫిలమెంట్ యొక్క 2 చివరులు ఆ రెండింటికి లోపల నుండి కనెక్ట్ అయ్యుంటాయి. అర్థమైంది. ఇప్పుడు మన దగ్గర 2 టెర్మినల్స్ ఉన్న బ్యాటరీ, 2 టెర్మినల్స్ ఉన్న బల్బు ఉన్నాయి. వీటిని తీగలతో కలిపితే బల్బు వెలగాలి. కాని పాఠ్యపుస్తకంలోని చిత్రంలో కొన్ని రకాలుగా కలిపినప్పుడు మాత్రమే వెలుగుతుంది, కొన్నింటిలో వెలగదు. ఎందుకు? అసలు పాయింట్కొచ్చారు. ఇక్కడే మనం విద్యుత్ వలయం లేదా ఎలక్ట్రిక్ సర్క్యూట్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. సర్క్యూట్. అవును. బల్బు వెలగాలంటే బ్యాటరీ నుండి బయల్దేరిన ఎలక్ట్రాన్లకు మళ్లీ బ్యాటరీకి తిరిగి రావడానికి ఒక పూర్తి అంతరాయం లేని దారి ఉండాలి. ఓకే, అంటే ఇది ఒక రౌండ్ ట్రిప్ లాంటిది, ఒక వన్ వే ట్రాఫిక్ కాదు.
బ్యాటరీ యొక్క ఒక ధ్రువం నుండి మొదలై తీగ ద్వారా బల్బులోకి వెళ్లి ఫిలమెంట్ గుండా ప్రవహించి కరెక్ట్. అక్కడి నుండి బల్బు యొక్క రెండో టెర్మినల్ నుండి బయటకు వచ్చి మరో తీగ ద్వారా మళ్లీ బ్యాటరీ యొక్క రెండో ధ్రువానికి చేరాలి. ఈ పూర్తి ప్రయాణ మార్గాన్నే మనం సర్క్యూట్ అంటాం. ఈ ప్రవాహమే కరెంట్. అంటే ఆ దారిలో ఎక్కడ చిన్న గ్యాప్ ఉన్నా కరెంట్ ప్రవహించదు. అంతే. మన నీటి పంపు ఉదాహరణనే తీసుకుంటే పైపు మధ్యలో ఎక్కడైనా తెగిపోతే నీళ్లు ఆగిపోతాయి కదా, విద్యుత్ వలయం కూడా అంతే. ఓకే, బ్యాటరీ వోల్టేజ్ అనే ఒత్తిడి సృష్టిస్తుంది. ఆ ఒత్తిడికి ఎలక్ట్రాన్లు ఒక పూర్తి వలయంలో ప్రవహించడమే కరెంట్. మరి మన ఇళ్లల్లో వాడే కరెంటుకు ఈ బ్యాటరీ కరెంటుకు తేడా ఉందా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. బ్యాటరీ నుండి వచ్చేది డైరెక్ట్ కరెంట్, అంటే డీసీ. ఎలక్ట్రాన్లు ఎప్పుడూ ఒకే దిశలో ప్రవహిస్తాయి. కానీ మన ఇళ్లకొచ్చేది ఆల్టర్నేటింగ్ కరెంట్, అంటే ఏసీ. ఏసీ అంటే ఎలక్ట్రాన్లు ఒకే చోట ఉండి సెకనుకు చాలాసార్లు ముందుకు వెనక్కు కదులుతూ ఉంటాయి. రెండూ శక్తిని ఇస్తాయి, కాని వాటి స్వభావం వేరు. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, వలయం పూర్తయితే బల్బు వెలుగుతుంది. కాని మనకు ఎప్పుడూ వెలుగుతూ ఉండే బల్బు అవసరం లేదు కదా. అవును, దాన్ని మనకు కావాల్సినప్పుడు ఆన్ ఆఫ్ చేయగలగాలి. అక్కడే స్విచ్ వస్తుంది. పాఠ్యపుస్తకంలో ఒక సేఫ్టీ పిన్తో సింపుల్గా స్విచ్ తయారు చేశారు. అంత సింపుల్గా ఉంటుందా స్విచ్? స్విచ్ అనేది చాలా సింపుల్, కాని తెలివైన పరికరం. దాని పని ఒక్కటే, ఆ సర్క్యూట్ అనే దారిలో ఒక కదిలే వంతెనలా పనిచెయ్యడం. కదిలే వంతెన? అవును. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ వంతెన మూసుకుని దారిని పూర్తి చేస్తుంది. కరెంటు వెళ్తుంది, బల్బు వెలుగుతుంది. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ వంతెన తెరుచుకుని దారిని విడగొడుతుంది. కరెంట్ ఆగిపోతుంది. చాలా సింపుల్గా చెప్పారు. ఆ ప్రయోగంలో సేఫ్టీ పిన్ ఆ వంతెన పాత్ర పోషిస్తుందన్నమాట. స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఆ రెండు పిన్నుల మధ్య గాలి ఉంటుంది, కానీ బల్బు వెలగదు. అంటే గాలి కరెంటును ఆపేస్తోంది. అదే ఆ గ్యాపులో నా తాళంచెవి పెడితే బల్బు వెలుగుతుంది. కొన్ని వస్తువులకే ఎందుకు ఈ గుణముంది? ఇది పదార్థాల యొక్క ఒక ప్రాథమిక లక్షణం. తమగుండా విద్యుత్తును సులభంగా వెళ్లనిచ్చే పదార్థాలను విద్యుత్ వాహకాలు లేదా కండక్టర్స్ అంటారు. ఉదాహరణకు లోహాలు, రాగి, ఇనుము. కరెక్ట్. వాటి అణువులలో కొన్ని ఎలక్ట్రాన్లు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. వాటిని ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటారు. మనం వోల్టేజ్ పెట్టినప్పుడు ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకే దిశలో కదలడం మొదలుపెడతాయి. అదే కరెంట్. మరి విద్యుత్తును వెలనివ్వని వాటి సంగతి? ప్లాస్టిక్, రబ్బరు, చెక్క. వాటిని విద్యుత్ బంధకాలు లేదా ఇన్సులేటర్స్ అంటారు. వాటిలో ఎలక్ట్రాన్లు అణువులతో చాలా గట్టిగా బంధించబడి ఉంటాయి. ఓహ్, అంటే వాటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. అందుకే మనం ఎంత వోల్టేజ్ పెట్టినా కరెంట్ ప్రవహించదు. అందుకే కరెంట్ వైర్ల లోపల వాహకమైన రాగి, పైన బంధకమైన ప్లాస్టిక్ ఉంటుంది. అందుకే కదా మన శరీరం కూడా మంచి విద్యుత్ వాహకం. జాగ్రత్త అని హెచ్చరిస్తారు. మనలో ఏముంది కరెంటును పాస్ చేయడానికి? మన శరీరంలో 70% నీరే కదా. ఆ నీటిలో ఉప్పులాంటి లవణాలు కరిగి ఉంటాయి. అవును. ఈ లవణాలు అయాన్లుగా విడిపోయి విద్యుత్ను ప్రవహించడానికి సహాయపడతాయి. అందుకే తడిచర్మం మీద కరెంట్ షాక్ ఇంకా ప్రమాదకరం. అందుకే రబ్బర్ చెప్పులు వేసుకోమంటారు. రబ్బర్ బంధకం కాబట్టి మన శరీరానికి భూమికి మధ్య సర్క్యూట్ పూర్తి కాకుండా అడ్డుకుంటుంది. ఖచ్చితంగా. భద్రత చాలా ముఖ్యం. మనం వాహకాలు, బంధకాలు గురించి విన్నాం. కానీ ఈ మధ్య సెమీకండక్టర్స్ అనే పదం బాగా వినిపిస్తోంది. కంప్యూటర్ చిప్స్, ఫోన్లు అన్నీ వాటితోనే అంటారు. మరి అవేంటి? అద్భుతమైన ప్రశ్న. సెమీకండక్టర్స్ అంటే అర్ధవాహకాలు. చాలా ప్రత్యేకమైనవి. ఉదాహరణకు సిలికాన్. అవి ఎలా పనిచేస్తాయి? సాధారణంగా అవి బంధకాలుగా పనిచేస్తాయి, కాని వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను కలిపినా లేదా వాటిమీద కాంతిని, వేడిని ప్రసరింపజేసినా అవి వాహకాలుగా మారతాయి. అంటే వాటి వాహకత్వాన్ని మనం నియంత్రించవచ్చా? అదే అసలు విషయం. వాటిని మనకు కావాల్సినప్పుడు ఆన్ లేదా ఆఫ్ చెయ్యొచ్చు. ఈ లక్షణమే కంప్యూటర్లలోని లక్షలాది స్విచ్లకు, అంటే ట్రాన్సిస్టర్లకు ఆధారం. వావ్! అంటే ఒక సాధారణ టార్చ్ లైట్ సర్క్యూట్ నుండి మనం ఆధునిక కంప్యూటర్ చిప్స్ వరకు వచ్చేసామన్నమాట. అద్భుతం. అంతా ఒకదానితో ఒకటి ముడిపడే ఉంటుంది. ఈరోజు చాలా విషయాలు స్పష్టమయ్యాయి. విద్యుత్ ఘటం ఒక ఎలక్ట్రాన్ పంపు లాంటిదని, అది సృష్టించే ఒత్తిడే వోల్టేజ్ అని అర్థం చేసుకున్నాం. అవును, ఒక పూర్తి వలయంలో ఎలక్ట్రాన్లు ప్రవహించడమే కరెంటని, స్విచ్ ఆ వలయాన్ని నియంత్రించే ఒక వంతెన అని చూశాం. అలాగే
పదార్థాలను వాటిలో ఉండే స్వేచ్ఛా ఎలక్ట్రాన్లను బట్టి వాహకాలుగా బంధకాలుగా ఎలా వర్గీకరించవచ్చో కూడా చర్చించుకున్నాం. అవును. ఈ విశ్లేషణ మొత్తం మనల్ని ఒక ఆసక్తికరమైన ఆలోచన దగ్గర వదిలిస్తుంది. వాహకాలు బంధకాలు అనే రెండు వ్యతిరేక స్వభావాలున్న పదార్థాలను ఎంత తెలివిగా కలిపి వాడుతున్నామో మనం చూశాం, భద్రత కోసం, నియంత్రణ కోసం. అయితే మనం వాహకాలు బంధకాలు అర్ధవాహకాలు అని పదార్థాలను 3 రకాలుగా విభజించాం కదా. కాని ఈ విభజన ఎప్పుడూ ఇంత ఖచ్చితంగా ఉంటుందా? అంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ఒక బంధకం వాహకంగా మారగలదా, లేదా ఒక వాహకం తన వాహకత్వాన్ని కోల్పోగలదా? ఉదాహరణకు, అత్యంత తీవ్రమైన వోల్టేజున్నప్పుడు గాలి ఒక బంధకం అయినప్పటికీ అది కూడా ఒక వాహకంగా మారి పిడుగులు ఎలా పుడతాయి? నిజమే. ఆ గురించి ఆలోచిస్తే పదార్థాల ఈ సరిహద్దుల గురించి ఆలోచిస్తే మనకు తెలిసిన నియమాల అంచున భౌతిక ప్రపంచం ఎంత వింతగా, అద్భుతంగా ప్రవర్తిస్తుందో అర్థమవుతుంది.